హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి తెలంగాణ గురుకుల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి ట్రిప్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి ట్రిప్ దూకుడు అనమాట. ఇది నమస్తే తెలంగాణలో ఈ ఆర్టికల్ అనేది వచ్చింది. మైనార్టీ సొసైటీలో పీడీ లైబ్రేరియన్ అభ్యర్థులకు పోస్టింగ్ 11 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్ణయం, అనేక అంశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఇప్పటికీ ఎటూ తేలని రీలిక్విష్మెంట్ విధానం అండ్ ఆ తర్వాత ట్రిప్ వ్యవహారంపై గురుకుల అభ్యర్థుల ఆగ్రహం. సో కాబట్టి మనకి త్వరలోనే చాలామందికి పోస్టింగ్లు అనేవి ఇవ్వబోతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో మైనార్టీ సొసైటీలో పీడీ లైబ్రేరియన్ అభ్యర్థులకు పోస్టింగ్ అనేది ఇస్తున్నారనమాట. 11 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సొసైటీలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అనేక అంశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇచ్చిందనమాట. ఏవైతే మనకి సెకండ్ లిస్ట్ ఇవ్వమని చెప్పి మనకి ఆల్రెడీ హైకోర్టు అనేది మనకి ట్రిప్కి ఆర్డర్ అనేది ఇచ్చింది. ఇంతవరకు ట్రిప్ అనేది దీని మీద ఎటు తేల్చలేదనమాట. అంటే ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. కోడ్ ముగిసింది కాబట్టి. సో వాటి చాలామంది అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చింది తీర్పు అనేది. సో ఒకటి త్వరలోనే మనకి ఈ గురుకుల బోర్డు అనేది చాలామందికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే. ఎందుకంటే హైకోర్టు అనేది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మనకి చాలామందికి సెకండ్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ దాదాపు ఫిజికల్ డైరెక్టర్ కానివ్వండి, పీజీటీ, టీజీటీ అండ్ గురుకుల లైబ్రేరియన్ కానివ్వండి, స్కూల్ లైబ్రేరియన్ అన్నిట్లో కూడా మనకి కొత్తగా మళ్ళీ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే సెకండ్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసి అయితే కంపల్సరీ తీసుకుంటారు. అభ్యర్థులు మాత్రం ఏం చెప్తున్నారంటే సెకండ్ లిస్ట్ ఇచ్చిన తర్వాతే పోస్టింగ్లు ఇవ్వాలని చెప్తున్నారు. ఆ తర్వాత మీరు సొసైటీల్లో మెరిట్ ప్రకారం పోస్టింగ్ అని ఇవ్వాలని చెప్పి మనకి అభ్యర్థులు చెప్తున్నారనమాట. చూడాలి ఏం జరుగుతుందనేది. దీనికి సంబంధించి సీఎం నుంచి మనకి నిర్ణయం అనేది రావాలి. సో ఒకటి ఫైట్ అయితే చేయాల్సిందే గురుకుల అభ్యర్థులందరూ కూడా. అండ్ చాలామంది ఫైట్ చేస్తున్నారు. అండ్ చాలా అంశాలు అనేవి పెండింగ్లో ఉన్నాయి గురుకులకు సంబంధించి. త్వరలోనే చాలామందికి పోస్టింగ్లు అనేవి వస్తాయి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ జరిగి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్లు అనేవి ఇచ్చేస్తారనమాట. నాకు తెలిసి సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ మీ సర్టిఫికేట్లు కూడా దగ్గర పెట్టుకుని అందరు కూడా ఎవరైతే మంచి మార్కులు వచ్చాయో వాళ్ళు కూడా సర్టిఫికేట్లు అనేవి దగ్గర పెట్టుకోండి. కొంచెం లేట్ అయినా సరే మీకు కూడా సెకండ్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇదండి మనకి గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.